కల్తీ పాల సంఘటనలో బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఖరి సమంజసంగా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు విడుదల రజని, సిద్దిరి అప్పలరాజు, తానేటి వనిత, చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్, మాజీ ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. పాలలో కల్తీ జరిగి 5గురి ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వం స్పందించిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయిందన్నారు. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అప్రమత్తం చేశారని అన్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరికీ పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని, చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటనలో 19 మంది బాధితులయ్యారు. 5గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతుందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పనిచేస్తుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారని వివరించారు. రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు వైద్యం కోసం 8.5 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలని అన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఒకే ఫ్యామిలీకి చెందిన అనేక మంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడిందన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని, ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ మాట్లాడారు. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచేలా చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని అన్నారు. కల్తీ పాల ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. వాస్తవాలు దాచిపెట్టేలా నివేదికలు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సేకరించిన నమూనాలను ఏ ల్యాబ్కు పంపించారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వం యొక్క అలసత్వమా, నిర్లక్ష్యమా, ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం యొక్క అలసత్వం స్పష్టంగా ఇక్కడ కనపడింది. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురవుతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబుల్ అయ్యాయి. సుమారుగా మేమేదైతే డిమాండ్ చేశామో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఆ కేసులు ఎవరైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండవది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేదు. 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు.
ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతో మంది డెత్స్, హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అని, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి పాలు తాగి మరి ఎంతోమంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం, మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది. ఇలా రకరకాల స్టేజెస్లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్కి రావడంతో ఇక్కడ డాక్టర్స్కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరిగి ఉంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్లో ఏదో కల్తీ జరిగింది అనేది ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన జరిగి ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాకనే మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. కల్తీకి జరిగినటువంటి సంఘటనలను కొన్ని మీ నోటీస్కి తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది.
జూన్లో, ఆన్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళా గర్ల్స్కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్టల్స్లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్ళు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కదా. మీరు ఒక్కటంటే ఒక్క సంఘటన చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఇంకోటనో ఎక్కడైనా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందని చెప్పి నేనైతే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క సంఘటన లేదు కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 36 సంఘటనలు జరిగాయి. 36 ఒకటి కాదు. అదే 2024 జూలైలో కడప జిల్లా బాలాజీపేట అన్నటువంటి గ్రామంలో బాలికల హాస్టల్లో మళ్ళీ ఫుడ్ కంటామినేషన్. అది నెక్స్ట్ మంత్ 2024 ఆగస్టులో అనకాపల్లి జిల్లా ఒక ఆర్ఫనేజ్ హోమ్. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. ఒక ఆర్ఫనేజ్ హోమ్లో ఫుడ్ కంటామినేషన్ వచ్చి 3 ఆర్ఫన్స్ చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమునెత్తిరి లేకుండా నిద్రపోతా ఉందంటే ఎటు వెళ్తున్నాం అన్నటువంటిది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం.